సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ నిన్న చెప్పినా కదా కవర్ అయితే వేస్తున్నారని చెప్పి. సో నిన్ననైతే కుదరలేదు, అందుకని చెప్పి ఇప్పుడైతే వేస్తున్నారు. సో ఇప్పుడు నేను మా డాడీ అయితే అక్కడికి వెళ్తున్నాము. అండ్ చూస్తున్నారు కదా ఇంకా సో ఇంకా చాయ్కి గ్లాస్, వాటర్ బాటిల్, ఇంకా చాయ్ దేడో ఉంది, సారీ ఈడుంది టీ కోసం వాళ్ళకి. సో అట్లే టిఫిన్ కూడా తీసుకుంటున్నాను మా డాడీ. సో పని వర్క్ అయితే జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఒక్కసారి ఇట్లా వెళ్ళి చూపిస్తాను. సో అందుకని చెప్పి వచ్చినాము. సో ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా డాడీ అయితే కార్లోకి వచ్చిండు. సో కార్లోనే అయితే వెళ్తున్నాము. సో మీకు ఒకసారి రూట్ కూడా చెప్తాను. సో అందరికీ మహబూబ్ నగర్లో పద్మావతి కాలనీ అయితే తెలుసు కదా. సో పద్మావతి కాలనీ కృష్ణ టెంపుల్ కమాండ్ లోపలికి అయితే రావాలి. సో లోపలికి వచ్చినాక స్ట్రేట్గానే అయితే వెళ్ళాలి. స్ట్రేట్గా వెళ్ళిన తర్వాత సో కృష్ణ టెంపుల్ రూట్ అండ్ డీకే అరుణ వాళ్ళ రూట్ అయితే వస్తుంది. సో మీరు కృష్ణ టెంపుల్ సైడ్ కాకుండా డీకే అరుణ వాళ్ళ ఇంటి సైడ్కి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది. కొంచెం లోపలికి అయితే వెళ్తే సో పెద్దగా ఒక వాళ్ళ బీజేపీ పార్టీ అనేది ఒక పెద్ద సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్లవర్ది. సో అది దాటిన తర్వాత పక్కనే గుడి అయితే ఉంటుంది. సో దాని ఎదురుగానైతే మన షెడ్ అయితే ఉంటుంది. సో మీరు ఈజీగానైతే రావచ్చు. సో ఇట్లే స్ట్రేట్గా వస్తే 2 రూట్స్ అయితే మీకు కనిపిస్తాయి, ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అని. ఫ్రెండ్స్ గుడి ముందరనే మీకు అయితే ఇట్లా ఒక రూట్ అయితే కనిపిస్తుంది. సో కిందికి కొంచెం రాళ్ళు ఉన్నట్టు. సో మీరు ఇట్లే స్ట్రేట్గా ఇట్లా వచ్చిండ్రు అనుకోండి, ఆనే మన షెడ్ అయితే ఇట్లా కనిపిస్తుంది. సో మీరు ఇట్లా యూటర్న్ చేసుకుంటా ఇట్లా అయితే వచ్చేసి సో ఇన్నే కార్ పార్క్ చేసి లోపలికి రావచ్చు, లేదంటే లోపలికి కూడా డైరెక్ట్ రావచ్చు. సో ఇట్లా వచ్చిందాడే మనకు షెడ్ అయితే కనిపిస్తుంది. సో డీకే అరుణ వాళ్ళ ఇంటికి దగ్గర మీరు ఒక్కసారి అక్కడ నిలబడి చూస్తే మీకు కనిపించేస్తుంది మన షెడ్ అనేది. సో మీరు ఈజీగా రావచ్చు, చాలా ఈజీ మన షెడ్ దగ్గరికి అయితే రావడానికి. సో గడ్డివామ్ అయితే వేస్తున్నారు, గడ్డివామ్కి కవర్ అయితే వేస్తున్నారు. సో తొక్కుతున్నారు మొత్తం ఒకటే సైడ్ వేసి. ఒకసారి నేను కిందికి దిగి అయితే మీకు చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు గడ్డి దగ్గరికి అయితే వచ్చినాము. సో దీన్ని హోమ్ అని అంటారంట. సో కవర్తోనైతే వేసేస్తున్నారు, ఎందుకంటే గడ్డి అయితే వర్షం వచ్చి తడుస్తున్నది కదా. సో ఎలుపుగా ఉన్నదా ఇట్లా పొడుగు ఉన్నదాన్ని ఒక్కదాని మీద ఒకటి వేసి అయితే పెట్టి మూసేస్తున్నారు. సో హైట్ ఎక్కువైతుంది, ఇట్లా హైట్ ఎక్కువైతుంది. సో ఇట్లా అయితే పెద్దగా ఉంది కదా, అందుకని చెప్పి కవర్ చేసి మూసేస్తున్నారు. సో ఇప్పుడైతే వచ్చినాము. సో ఎద్దులను కూడా చూపిస్తాను. ఈడనైతే ఎద్దులు అయితే కనిపిస్తలేవు. సో ఒకసారి చూపిస్తాను. సో కవర్ అయితే ఇంత పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా. సో చాలా పెద్దగా ఉంది, చూడండి. సో ఎద్దులు అయితే కనిపిస్తలేవు ఫ్రెండ్స్. సో చూద్దాం ఒకసారి ఇంకా లేదంతా వెళ్ళి. సో అంకుల్ అయితే మన దగ్గర అయితే మాట్లాడుతున్నాడు. తిన్నావా అన్నాడు. తినలే అంకుల్. ఆవులు ఇన్నే ఉన్నాయా, నాకు కనిపించలే. నేను చక్కగా స్ట్రేట్గా చూసుకుంటూ వచ్చిన, నాకు ఆవులు కనిపించలే. ఎద్దులు, సారీ ఎద్దులు అవి, ఆవులు కావు. నాకు ఎద్దులు దానికన్నా ఆవు అనేది వస్తుంది. ఓన్లీ ఎద్దు అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎద్దుగానుగా నూనె అన్నప్పుడు మాత్రమే నాకు అది ఎద్దు అని గుర్తుంటుంది. ఆ తర్వాత మొత్తం ఆవు అని అనుకుంటున్నాను. సో ఎద్దు అయితే అది ఉంది, చూపిస్తా చూడండి. సో మేమైతే ఒక దాన్ని తీయాలని చెప్పి అనుకుంటున్నాము, ఎందుకంటే అది దగ్గరికి అయితే రానిస్తలేదు. చాలా అంటే చాలా బెదిరిస్తుంది. సో పొడిచేటట్టు అయితే చేస్తుంది. 2-3 సార్లు మా డాడీ మీదకి అయితే ఎగిరింది. సో ఇది కాదు, అక్కడ సైడ్ ఉన్నదైతే చాలా డేంజర్గా ఉంది కొంచెం. సో ఈ ఎద్దు అయితే కొంచెం చాలా మంచిగా ఉంటుంది. సో చూడండి. సో చూస్తున్నారు కదా ఎంత డేంజర్గా అయితే చేస్తుంది ఎద్దు. సో అందరు అయితే నిలబడి దాని గురించి అయితే మాట్లాడుతున్నారు. సో ఇది చాలా డేంజర్గా ఉందని చెప్పి. సో అది అయితే అన్నమాట, అది కొంచెం దగ్గరికి అయితే రానియదు, పొడిచేటట్టు అయితే చేస్తుంది. సో ఇదైతే చాలా మంచిగా పనిచేస్తుంది. సో మేమైతే దీన్నే ఎక్కువ నూనెకి అయితే కట్టేసినాము. దాన్ని ఒక్కసారి కూడా కట్టేయలేదు. దాని దగ్గరికి వెళ్ళాలంటే భయం అవుతుంది, అందుకని చెప్పి అది తీసేసి వేరేది తీసుకొద్దామని అయితే అనుకుంటున్నాం ఎద్దుని. సో గడ్డి అయితే ఇంత కుప్పగా అనేది వేసాము, తినకుండా ఎందుకో నిలబడ్డది. మేము వచ్చినందుకు నిలబడ్డట్టుంది.
సో ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎద్దుల గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. సో అది కొంచెం డేంజర్ ఉంది, దాన్ని ఏం చేయాలన్నట్టయితే ఆలోచిస్తున్నారు. సో నేనైతే అప్పటి నుంచి నా ఫేస్ అయితే చూపించలేదు కదా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, అందుకని చెప్పి నేను కూడా ఒకసారి కనిపించాలన్నట్టయితే కనిపిస్తున్నాను. సో చూడండి షెడ్ అయితే వేసినాము. అండ్ ఇక్కడ అంతా మొత్తం ఈ ప్లేస్ అంతా ఇట్లే చెట్టులు గడ్డిలాగా ఏమైతే ఉండే మొత్తం తీపిచ్చేసిండ్రు. సో అందుకని చెప్పి మట్టి అంతా ఆ నుంచి మట్టి అంతా తీసుకొచ్చి ఇక్కడ కుప్పని అయితే కట్టేసిండ్రు. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది చూడండి మీరు కూడా చుట్టుపక్కల. ఒకసారి ఒక ఇల్లు కూడా లేదు, ఒక్క ఇల్లు ఉంది, అదైతే అంకుల్ వాళ్ళది. సో మా డాడీ అయితే నన్ను పిలుస్తున్నాడు, ఒకసారి అయితే వెళ్దాం పదండి.